సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, కైవల్యోపనిషత్తు 6వ పాఠం మనం చూద్దాం. ఇందులో మంత్రాలు 13, 14, 15 మనం చూడబోతున్నాం. 13వ మంత్రం స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తికాలే సకలే విలీనే తమోభిభూత సుఖ రూపమేతి. ఇది సహ ఏవ జీవ. మహానిద్రమాయలో ఉన్న జీవాత్మ ఇప్పుడు రెండవ నిద్ర అయినటువంటి అల్పనిద్రలోకి అడుగు పెడుతోంది. స్వప్నే అంటే స్వప్న ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. అంటే వ్యావహారిక ప్రపంచం నుండి ప్రాతిభాసిక ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అంటే జాగ్రత్త అవస్థలో మనస్సులో రికార్డు చేసిన వాటిని స్వప్నంలో సృష్టిస్తుందన్నమాట. అందువల్ల స్వప్నంలో కూడా ఇదే కథ. సుఖ దుఃఖ భోక్త భవతి. జాగ్రత్త ప్రపంచంలో జీవాత్మగా నేను ఎలా సుఖ దుఃఖాలను అనుభవిస్తానో అలా స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలను అనుభవిస్తాను. స్వప్నంలో కూడా భార్య, పిల్లలు, సమస్యలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈశ్వర సృష్టి లేదు. నేను 2 ఛానళ్ళు మార్చి మార్చి చూస్తాను. ఈశ్వరుడు సృష్టించిన జగత్తు అది జాగ్రత్త ప్రపంచం. నేను సృష్టించిన జగత్తు ఇది స్వప్న ప్రపంచం. స్వమాయయా కల్పిత జీవలోకే అంటే స్వప్న ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తాను. స్వమాయయా అంటే నా మాయ. నా మాయ ఏమిటి? నా నిద్రాశక్తి. అంటే నా యొక్క నిద్రాశక్తి వల్ల సృష్టిస్తాను. మాయకు విక్షేప శక్తి, ఆవరణ శక్తి ఉన్నట్లే నా నిద్రాశక్తికి కూడా విక్షేప శక్తి, ఆవరణ శక్తి ఉంటాయి. నా విక్షేప శక్తి వల్ల నేను నా స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాను. జాగ్రత్త ప్రపంచంలో ఎదురైన అనుభవాలు వాసనల రూపంలో నా మనసులో నిక్షిప్తమై ఉంటాయి. ఆ వాసనల ద్వారా స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాను. అది అంటే స్వప్న ప్రపంచం. అది నాకే సొంతం. అంటే వేరే ఎవరికి కనపడదు. ఆఖరికి నా పక్కన పడుకున్న వ్యక్తి కూడా నా స్వప్నంలోకి తొంగి చూడలేడు. అందుకని స్వప్నాన్ని జీవలోకే అన్నారు. నేను స్వప్నం సృష్టించాక ఏం చేస్తాను? అందులోకి ప్రవేశిస్తాను. నా నిద్రాశక్తి యొక్క ఆవరణ శక్తి వల్ల నేను సృష్టికర్తను అని మర్చిపోతా. అందులో ఒక జీవిగా వ్యవహరిస్తా. అంటే స్వప్నంలో ఉన్న వ్యక్తికి స్వప్నంలో ఉన్నంతసేపు స్వప్నము ఒక స్వప్నం అని తెలియదు. అతను స్వప్నంలో ఉండగా రక్షించండి, రక్షించండి, పులి నన్ను వెంటాడుతుంది అని అరిస్తే మనం కర్ర తీసుకెళ్ళి లాభం లేదు. పక్క మీద ఉన్న అతను నిద్రలో చూసిన పులిని మనం చూడలేం. దానికి పరిష్కారం ఒక్కటే,
దాని నుంచి అతన్ని నిద్ర లేపటమే పరిష్కారం. వ్యావహారిక జగత్తులో ఉన్న మనం అది నిజం అనుకుని మన జీవితాన్ని పులి తరిమినట్టుగా భయపడుతున్నాం. ఇక్కడ అదే పరిస్థితి. ఇంకొక వ్యక్తి కర్ర పట్టుకొని వస్తే లాభం లేదు. ఒక గురువు వచ్చి మనను ఈ మహానిద్ర నుంచి లేపాలి. వ్యావహారిక సత్యం నుంచి పారమార్థిక సత్యానికి తీసుకెళ్ళాలి. పారమార్థిక స్థితి అంటే అద్వైత స్థితి. అద్వైత స్థితిని మనం రోజు సుషుప్తిలో అనుభవిస్తున్నాం. సుషుప్తిలో నేను అద్వైతాన్ని, సుషుప్తిలో నేను ఆనందాన్ని, కాకపోతే నేను అద్వైతాన్ని అని నేను లేచాక కానీ నాకు తెలియదు. అదిగాక నేను లేవగానే మాయ యొక్క విక్షేప శక్తి, ఆవరణ శక్తి మళ్ళీ నన్ను ఆక్రమించేస్తాయి. సుషుప్తి కాలే అంటే 2 ఛానల్స్ చూసి అలసిపోయాక, అంటే జాగ్రత్త అవస్థలో ఈశ్వర సృష్టిని అనుభవించాక, స్వప్నావస్థలో జీవ సృష్టిని అనుభవించాక నేను అలసిపోయి సుషుప్తిలోకి జారుకుంటాను. సుషుప్తిలో ఏమవుతుంది? సకలే విలీనే అంటే అన్ని సుషుప్తిలో లయమైపోతాయి. అన్నీ అంటే ఈశ్వర సృష్టి ప్రపంచం, జీవ సృష్టి ప్రపంచం, శరీరం, మనసు, ఇంద్రియాలు, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం ఇవన్నీ విలీనమైపోతాయి. నాశనం అవ్వవు, అంటే అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ఎలా తెలుసు? పొద్దున్నే మళ్ళీ నిద్రలేస్తాను కదా, కాబట్టి తెలుస్తుంది. అంటే లైవ్ అయితే ఏమవుతుంది? లైవ్ అయితే తమోభిభూత అంటే పూర్తిగా అజ్ఞానంతో కప్పబడతాయి. సుషుప్తిలో అపరావిద్య లేదు, పరావిద్య లేదు. పూర్తి అజ్ఞానము ఆనందదాయకమే, పూర్తి జ్ఞానము కూడా ఆనందదాయకమే. అందువల్ల సుషుప్తిలో మనం ఆనందం అనుభవిస్తాం. పూర్తి జ్ఞానం పొందిన జ్ఞాని కూడా ఆనందాన్ని అనుభవిస్తాడు. జాగ్రత్త, స్వప్న అవస్థల్లో మనం సగం అజ్ఞానంలో ఉంటారు. ఇంగ్లీష్లో అయాం బ్రహ్మ అంటే ఐ చిత్తంశను, యాం సత్తంశను, బ్రహ్మ ఆనంద అంశను సూచిస్తుంది. మనకు ఐ యామ్ తెలుసు, కానీ బ్రహ్మ తెలియదు. అంటే మన సత్తు చిత్తు అంశాలు తెలుసుకుని, మనకి సత్తు చిత్తు అంశాలు తెలుసు, కానీ ఆనంద స్వరూపులు అని తెలియదు. నీకెలా తెలుసు? తెలియదని ఎలా తెలుస్తుంది? దిగులుగా ఉన్న మొహం చూస్తే తెలుస్తుంది, ఆమోదం తాగిన మొహం చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఐ యామ్ బ్రహ్మ, ఐ తెలుసు, యామ్ తెలుసు, బ్రహ్మ తెలియదు. అది సుఖరూపమేతి. సుషుప్తిలో అజ్ఞానంతో ఉండటం వల్ల ఆనందాన్ని అనుభవిస్తాం, కానీ ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు సుషుప్తిలో ఉండగా తెలియదు. అందువల్ల జీవాత్మ 3 అవస్థల్లోనూ సంసారాన్ని అనుభవిస్తుంది. 14వ మంత్రం చూద్దాం. 14వ మంత్రం పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యచ్చ జీవః తతస్తు జాతం సకలం విచిత్రం ఆధారం ఆనందం అఖండం బోధం యస్మిన్ లయం యాతి పురత్రయంచ. ఇది మంత్రం. పునశ్చ
మళ్ళీ స ఏవ జీవ అంటే నిద్రపోతున్న జీవాత్మ, ఈ జీవాత్మ ఎవరో కాదు, పరమాత్మే. స్వపితి స్వప్నం పశ్యతి ఇది స్వపితి అంటే స్వప్న ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. స్వప్నాన్ని అల్ప స్వప్నం లేక జీవ సృష్టి అంటారు. ఇందులో మనస్సు సగం ఇచ్చుకుని ఉంటుంది, అంటే అర్ధ వికాస మనస్సు. అర్ధ వికాస మనస్సు అన్నమాట. ప్రబుద్ధ అంటే లేదా మహాస్వప్నంలోకి లేస్తాడు, అంటే జాగ్రత్త అవస్థలోకి వస్తాడనమాట. అంటే ఈశ్వర సృష్టి ప్రపంచాన్ని చూస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సుషుప్తు నుంచి స్వప్నంలోకి వెళ్తాడు లేదా మేలుకుంటాడు. వేదాంత పరిభాషలో చెప్పాలంటే అల్ప స్వప్నంలోకి లేదా మహాస్వప్నంలోకి వెళ్తాడు. ఏ స్వప్నంలోకి ఎప్పుడు వెళ్ళాలి అని ఎవరు నిర్ణయిస్తారు? జన్మాంతర కర్మయోగాత్. జన్మాంతర అంటే పూర్వజన్మ కర్మ అంటే పుణ్య పాప కర్మలు, పూర్వజన్మలో చేసుకున్న పుణ్య పాప కర్మలు అని అర్థం. ఏ స్వప్నంలోకి ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయిస్తాయన్నమాట. మొదటి జన్మకు పూర్వజన్మ లేదు కదా అని సందేహం రావచ్చు. కానీ సృష్టిని మనం ఒక వృత్తంతో పోలుస్తారు. వృత్తానికి ఆది అంతాలు ఉండవు, ఆది అంతాలు ఉండవు, అంటే అది అనాది అన్నమాట. ఈ వృత్తాన్ని ఎలా చేయించాలి? ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? లక్షణంగా ఆత్మజ్ఞానం పొంది మోక్షం పొందటమే. లేకపోతే అంటే ఆత్మజ్ఞానం పొందకపోతే అవస్థాత్రయాలలో తిరుగుతూ జన్మలు అంటే జన్మలు పొందుతూ ఉండక తప్పదు. అల్ప స్వప్నానికి మహాస్వప్నానికి మధ్య రెండు భేదాలు ఉన్నాయి. ఏమిటది? నిద్ర లేవటం. అల్ప స్వప్నం నుండి లేవటానికి నేను ఏమీ సాధనలు చేయనవసరం లేదు, అది సహజంగా జరిగిపోతుంది. నా ప్రారబ్ధ కర్మ క్షయమైతే స్వప్నం నుంచి లేస్తాను. నేను ఎటువంటి కలలు కనాలో, ఎంతసేపు కలగనాలో నా ప్రారబ్ధ కర్మ నిర్ణయిస్తుంది. పాప ప్రారబ్ధ కర్మ ఎక్కువ ఉంటే పీడకలు వస్తాయి, పుణ్య ప్రారబ్ధ కర్మ ఎక్కువ ఉంటే మంచి కళ్ళు వస్తాయి. అందువలన స్వప్న ప్రారబ్ధం ఎప్పుడు ముగిస్తే అప్పుడు స్వప్నం నుంచి లేస్తాను. కానీ మహాస్వప్నంలో అలా కాదు, నేను ప్రయత్నపూర్వకంగా లేవాలి. ఎలా మేల్కోవాలి? శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దగ్గర వేదాంత విచారణ చెయ్యాలి. కర్మ చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొంది, శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి. ప్రపంచం ఉనికి అంటే స్వప్న ప్రపంచంలో ఉన్నంతసేపు స్వప్న ప్రపంచం స్వాప్నికుడిని బాధిస్తుంది. అతను సృష్టికర్త అని తెలియక అందులో ఒక జీవిగా బాధపడతాడు. కానీ నిద్ర లేచాక అది నిజం కాదని, స్వప్నం అని తెలుసుకుంటాడు. అంటే నిద్రాశక్తి యొక్క విక్షేప శక్తి, ఆవరణ శక్తి రెండు మాయమైపోతాయి. నిద్ర నుంచి లేచాక స్వప్న ప్రపంచం నా నుంచే పుట్టి నాలోనే స్థితి పొంది నాలోనే లయమవుతుంది అని నేను బాగా తేలిగ్గా చెప్పేయగలను. ఇప్పుడు స్వప్న ప్రపంచంలోని వస్తువులు మరి మనుషులు నా మనస్సులోని ఆలోచనల వల్ల, అంటే నా మనసులోని వాసనల వల్ల వచ్చినటువంటి ఊహాజనితమైనవని అర్థమైపోతుంది. ఈ జ్ఞానం కలుగగానే స్వప్న ప్రపంచం ఇక నన్ను బాధించదు, ఏమాత్రం బాధించదు. కానీ మహాస్వప్నం విషయంలో అలా కాదు.
నేను ఆత్మజ్ఞానం పొంది మహానిద్ర నుండి లేచినా కూడా ఈ జాగ్రత్త ప్రపంచం, మహాస్వప్నం అంటే జాగ్రత్త ప్రపంచం, మాయం అవ్వదు. అంటే మాయ యొక్క ఆవరణ శక్తి మాయమవుతుంది, కానీ విక్షేప శక్తి మాయమవ్వదు. అంటే నా అజ్ఞానం తొలగుతుంది, కానీ విక్షేప శక్తి వలన ఏర్పడిన జాగ్రత్త ప్రపంచం అలాగే ఉంటుంది. కానీ ఈ జాగ్రత్త ప్రపంచం మహాస్వప్నం అని తెలుసుకోవటం వలన జీవన్ముక్తి పొందుతాను. అంటే దాని మిథ్యాత్వం తెలుస్తుంది. ఎప్పుడైతే నేను నా ఉన్నత స్థితి అయినటువంటి మహాజాగ్రత్త పురుషుణ్ణి అని తెలుసుకుంటానో అప్పుడు ఇంకా జాగ్రత్త ప్రపంచం నన్ను బాధించదు. పురత్రయే క్రీడతి యహ చ జీవ. ఈ జీవాత్మ మహానిద్ర మాయలో పడి 3 అవస్థల్లో పడి కొట్టుమిట్టాడుతుంది. నిజానికి అది పరమాత్మే. ఈ 3 పురాలను 3 అవస్థలుగా మనం తీసుకోవచ్చు. శివుడు తన 3వ కన్ను అయినటువంటి జ్ఞాననేత్రం తెరిచి 3 పురాలను ఎలా దహించాడో అలా ప్రతి జీవుడు తన 3వ కన్ను అయినటువంటి జ్ఞాననేత్రం తెరిచి అజ్ఞాన కారణమైనటువంటి 3 అవస్థలను దగ్ధం చెయ్యాలి. ఒక నాటకంలో ఒక వ్యక్తి రాజుగాను బిచ్చగాడిగాను 2 వేషాలు వేస్తాడు. మధ్యలో గ్రీన్ రూమ్కి వెళ్ళి వేషం మార్చుకుంటాడు. అలాగే ఒకే ఆత్మ వేషం మార్చుకుంటుంది. ఎష్టి ఉపాధిలో జీవాత్మ, సమష్టి ఉపాధిలో పరమాత్మ. పరమాత్మ కారణం, జీవాత్మ కార్యం. మరి నిర్గుణాత్మ ఏమిటి? శుద్ధ చైతన్యం, అంటే కార్యకారణ విలక్షణ బ్రహ్మ. తతః తు సమష్టి ఉపాధిలో ఉన్న అదే ఆత్మ నుంచి సకలం విచిత్రం జాతం, అంటే మొత్తం సృష్టి వచ్చింది. నేను అల్ప నిద్ర నుంచి తేలిగ్గా బయటపడగలను, కానీ మహానిద్ర నుండి బయటపడాలంటే వేదాంతం యొక్క ఆత్మ లక్షణాలు 5 సూత్రాలను జీర్ణించుకోవాలి. వేదాంత రత్నాలు తెలుసు కదా, ఏమిటది? నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, శాంతి, ఆనందం, భద్రత నా నుంచే వస్తున్నాయి. కేవలం నా ఉనికి వలననే ఈ భౌతిక జడ శరీరానికి జీవం ఏర్పడి ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతుంది. ఇప్పుడు 3 చెప్పాను మీకు వేదాంత రత్నాలు. 4, ఈ జడ శరీరంలో కానీ ఈ జడ జగత్తులో కానీ ఏమి జరిగినా అది నన్ను అంటదు. ఆఖరిది వేదాంత రత్నం, నా అసలు స్వరూపం మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. స్వరూప నిష్ఠలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఆధారం జీవాత్మ అయిన పరమాత్మ, అంటే ఏకాత్మ సృష్టి కారణమే కాదు, స్థితి కారణం కూడా. యస్మిన్ పురత్రయం లయం యాతి చ. యస్మిన్ అంటే ఏకాత్మ అయిన నాలో పురత్రయాలు లయం అవుతాయి. త్రయం అంటే 3 అవస్థలు, లోకాలు, శరీరాలు, ప్రపంచాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అన్నమాట. అంటే భూలోక, భువర్లోక, సువర్లోకాలు. అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. అంటే స్థూల, సూక్ష్మ, కారణ ప్రపంచాలు. ఆ విధంగా ఏకాత్మ అయినటువంటి నేను సృష్టి, స్థితి, లయ కారణాన్ని. కానీ నిర్గుణ బ్రహ్మగా చూస్తే ఇవేమీ కాదు.
అఖండ బోధం అంటే నేను శుద్ధ చైతన్యాన్ని, నిర్గుణ బ్రహ్మను. నేను కార్యం కాదు, కారణం కూడా కాదు. నాకు త్రిగుణాలు లేవు. మరి నా స్వరూపం ఏమిటి? ఆనందం. ఆనందం అంటే అనంతం. హ్యాపీనెస్ కాదు, పూర్ణత్వం. అంటే నాకు వెలితి లేదు, కొరత రాదు, నాకు కోరికలు లేవు. నేను స్వప్నంలో ఉండగా స్వప్న ప్రపంచాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక జీవిని. నేను స్వప్నం నుండి లేచాక స్వప్న ప్రపంచం నాలో ఉంది అంటాను. అలాగే మహానిద్ర నుండి లేస్తే నేను జాగ్రత్త ప్రపంచంలో ఉన్నాను అనే బదులు జాగ్రత్త ప్రపంచం నాలో ఉంది అంటాను. పురత్రయే క్రీడతి యచ్చ జీవ. నేను 3 అవస్థల్లోనూ తిరుగుతాను. యస్మిన్ పురత్రయం లయం యాతి చ. నాలో 3 అవస్థలు లయమవుతాయి. ఇప్పుడు 15వ మంత్రం చూద్దామా? ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిర్ ఆపశ్చ పృథ్వీ విశ్వస్య ధారిణి. సృష్టిని స్వప్న ప్రపంచంతో పోలుస్తుంది శాస్త్రం. చేతనమైన మనం అచేతనమైన మన మనస్సుతో స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాం. అలాగే చేతనమైన బ్రహ్మ అచేతనమైన మాయతో జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. మన స్వప్నం మన కర్మల మీద ఆధారపడి ఉంటే జాగ్రత్త ప్రపంచం సమష్టి కర్మల మీద ఆధారపడి ఉంది. ఖం వాయుర్ జ్యోతిర్ ఆపశ్చ పృథ్వీ అంటే వరుస క్రమంలో ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ కూడా ఈశ్వరుడి నుండి ఉద్భవించాయి. విశ్వస్య ధారిణి అంటే భూమికి విశేషణం. ఇది జీవరాశులన్నింటినీ ఇది ధరిస్తుంది, భరిస్తుంది. ఎంతో అద్భుతమైంది. కానీ మనం పట్టించుకోం. ముందు సూక్ష్మ పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పంచీకరణం చెంది స్థూల పంచభూతాలు అవుతాయి. ప్రాణో మనః సర్వేంద్రియాణి చ. పంచ ప్రాణాలు, 4 అంతఃకరణలు, పంచ జ్ఞాన ఇంద్రియాలు, పంచ కర్మ ఇంద్రియాలు. పంచభూతాలు ఇవన్నీ మాయ నుండి పుట్టాయి. కాబట్టి మాయ లక్షణాలు అంటే సత్వ, రజ, తమో గుణాలు ఉంటాయి. సత్వగుణంలో నేర్చుకునే శక్తి, రజోగుణంలో పనిచేసే శక్తి, తమో గుణంలో విశ్రాంతి తీసుకునే శక్తి ఉంటాయి. మన జీవితం అంతా ఈ 3 గుణాలు మార్చి మార్చి ప్రదర్శిస్తాం. కొందరిలో ఒక్కొక్కటి కొంచెం ఎక్కువగాను, తక్కిన 2 తక్కువగాను ఉంటాయి. మొదటి సృష్టి ఎప్పుడు జరిగింది చెప్పండి? పిచ్చి ప్రశ్న. సృష్టి అలా ఉండదు. సృష్టి ఒక వృత్తం లాంటిది. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి మారుతూ ఉంటుంది. అందుకని సృష్టి అనాది. సృష్టి నిజంగా జరగలేదు. ఇది పరమాత్మ కళ. అంటే నేను కలగా తీసుకోలేను అని మనం అంటే వేదాంతం ఏమంటుంది? మరి స్వప్న ప్రపంచం నీవు నిజం అనుకుంటున్నావు కదా. స్వప్న ప్రపంచం స్వప్నం నుండి లేస్తే ఏమంటావు? నిజం కాదంటావు. అలాగే పారమార్థిక స్థాయి నుంచి చూస్తే ఇది ఈశ్వరుడి కళ, నిజం కాదని తెలుస్తుంది, బ్రహ్మాన్ని తెలుస్తుంది. పారమార్థిక స్థాయి నుంచి చూడాలి. ఒక మహావాక్య విచారణ అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వేదవాక్యం. మహావాక్య విచారణ అంటే
జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి అంటే ఏకత్వం గురించి చెప్పే వేదవాక్యాన్ని మహావాక్యం అంటారు. అంటే జీవాత్మ పరమాత్మ అభేద బోధక వేద వాక్యం. జీవాత్మ పరమాత్మలు వాచ్యార్థం తీసుకుంటే సమానం కాదు. జీవాత్మ పరమాత్మ సమానం కాదు. వాచ్యార్థం తీసుకుంటే అలా సముద్రం ఒకటి కాదు కదా, చీమ ఏనుగు ఒకటి కాదు. ఇది మనకు బయటకు కనపడేటువంటి వాచ్యార్థం స్పష్టంగా తెలుస్తుంది, వేరువేరు. కానీ లక్ష్యార్థం తీసుకుంటే అంటే ఆత్మపరంగా చూస్తే జీవాత్మ పరమాత్మలు ఏకం, ఒక్కటే, చైతన్యం ఒక్కటే, ఉపాధులు మాత్రం భేదం. ఒకటి వ్యష్టి ఉపాధి, మరొకటి సమష్టి ఉపాధి. ఒకటి శరీర త్రయం, మరొకటి ప్రపంచత్రయం. నీటి పరంగా చూస్తే అలా సముద్రం ఒక్కటే, చైతన్యపరంగా చూస్తే చీమ ఏనుగు ఒక్కటే, విద్యుత్ శక్తి పరంగా చూస్తే 0 క్యాండిల్ బెడ్రూమ్ బల్బు, 1000 క్యాండిల్ ఉన్న హాల్లోని బల్బు రెండు ఒకటే. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం, ఇదే తాత్పర్యం వేదానికి. వేదం యొక్క తాత్పర్యం ఏమిటి అని అడిగితే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం. మన సాంప్రదాయం 4 వేదాల నుంచి ఉదాహరణకు 4 మహావాక్యాలు తీసుకుంది. ఋగ్వేదంలోంచి ఐత్రేయ ఉపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ. యజుర్వేదం నుంచి అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో అహం బ్రహ్మ అస్మి. సామవేదం నుంచి అంటే చాందోగ్య ఉపనిషత్తులో తత్ త్వం అసి. అథర్వణ వేదం నుంచి మాండూక్య ఉపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ. ఉపనిషత్తుల నిండా ఎన్నో మహావాక్యాలు ఉంటాయి. శాస్త్రం శాంపుల్గా మనకు ఈ 4 మహావాక్యాలు చెప్పింది. మహావాక్య విచారణ చూద్దాం. జీవాత్మ పరమాత్మ ఏకత్వం చూద్దాం. జీవాత్మ వ్యష్టి, పరమాత్మ సమష్టి. స్థూల శరీరం, స్థూల ప్రపంచం. సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం. కారణ శరీరం, కారణ ప్రపంచం. చిదాభాస, చిదాభాస. చిత్తు. అంటే ఒకటి జీవాత్మ వ్యష్టిలో చూసాం, 2 పరమాత్మ సమష్టిలో చూసాం. ఈ రెండింటిని పోల్చి చూస్తే ఎక్కడ పోలిక ఉందో ఎక్కడ భేదం ఉందో మనం నిర్ణయించవచ్చు. వ్యష్టికి అల్ప వ్యాపిత్వం కాబట్టి శరీరత్రయం చిన్నది, సమష్టి ప్రపంచత్రయం పెద్దది. అందువల్ల ఐక్యం కుదరదు, భేదం ఉంటుంది. వ్యష్టి కారణ శరీరాన్ని అవిద్య అంటే, సమష్టి కారణ ప్రపంచాన్ని మాయ అంటారు. అవిద్య వ్యష్టి యొక్క సంచిత కర్మ వల్ల వ్యష్టి తక్కిన శరీరాలను సృష్టి చేస్తే, మాయ సమష్టి సంచిత కర్మల వల్ల జగత్తును సృష్టి చేస్తుంది. మాధ్యమంలో భేదం ఉన్నప్పుడు అవి ప్రతిబింబింపజేసేటటువంటి ప్రతిబింబాల్లో కూడా భేదం ఉంటుంది. ఇప్పుడు 5 అంశాలు ఉన్నాయి కదా, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, చిదాభాస, చిత్, అట్లా 5 అంశాలు ఉన్నాయి కదా. 4 భేదాన్ని చెప్తే ఒక్క అంశం మాత్రం అభేదాన్ని సూచిస్తుంది. ఏమిటది? చిత్. చిత్తును వ్యష్టిలో సాక్షిని, సమష్టిలో ఈశ్వర సాక్షిని. చిత్తును వ్యష్టిలో సాక్షి అంటాం, సమష్టిలో ఈశ్వర సాక్షి అంటాం. 2 ఒకటే. వ్యష్టిలో ఉన్న చిత్తు, సమష్టిలో ఉన్న చిత్తు. ఒకటి చిన్న చిత్తు, 2 పెద్ద చిత్తు అని అనం మనం. అట్లా అనకూడదు. చిత్ అంటే చైతన్యం, ఒక కాన్షియస్నెస్ అన్నమాట. ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటారు. సర్వవ్యాపకం, దాంట్లో భాగాలు ఉండవు. అది అఖండం, అది నిరవయం, అవయవం, నిష్కలం. జీవాత్మ పరమాత్మల్లో ఉన్న చైతన్యం ఒక్కటే. జీవాత్మ పరమాత్మలో ఉన్న చైతన్యం ఒక్కటే అవటం వల్ల
జీవాత్మ పరమాత్మల ఐక్యం మనం చెప్పడం జరిగింది. లేకపోతే మనం ఒక పని చేయాలి. ఇప్పుడు 3 సత్యాలను గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సత్యాలు గుర్తుపెట్టుకోకపోతే మనకి అద్వైతం అర్థం కాదు. ఒకటి ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్న ప్రపంచం, వ్యావహారిక సత్యం జగత్ ప్రపంచం, పారమార్థిక సత్యం ఇది అద్వైత బ్రహ్మ. ఇది 3 కాలాల్లోనూ ఉంటుంది. ఇది పారమార్థిక సత్యం. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరహ. మట్టి లేకుండా కుండకు ఉనికి లేదు, అది నామరూపాత్మకం, దాన్ని మిథ్య అంటారు. అలాగే బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు, అది కేవలం నామరూపాత్మక జగత్తు, అందువల్ల దాన్ని మిథ్య అంటారు. మిథ్యను పట్టించుకోవాల్సిన పని లేదు. 4 అంశాలు భేదం కలిగి ఉన్నా కూడా అంటే వ్యావహారిక స్థాయికి చెందినాయి, అందువల్ల అవి మిథ్య. అవి ఎన్ని అంశాలున్నా మిథ్యే కదా. ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఒక అద్దాల గది పెడతారు, అందులో ప్రత్యేకమైన అద్దాలు అమరుస్తారు. ఒక అద్దంలో మరుగుజ్జుగా, ఒక అద్దంలో తాడి చెట్టులాగా, ఒక అద్దంలో బక్కపీచులాగా, ఒక అద్దంలో మంచి రుబ్బురోలులాగా బండగా అలా కనిపిస్తాం. మనం ఏం చేస్తాం? సరదాగా నవ్వుకుని బయటకు వచ్చేస్తాం. ఎందుకు? అవి మిథ్య అని మనకు తెలుసు. అయ్యో నేను బక్కపీచుని అయిపోయాను, నేను రుబ్బురోలను అయిపోయాను అని బాధపడుతూ కూర్చోం కదా. అభేదం ఉంటుంది, అంగీకరిస్తాం, కానీ బాధపడం. ఆ భేదం ఉంటుంది, అన్ని రకరకాల రూపాలు కనపడతాయి మనకి, కానీ వాటిల్లో అభేదం చూస్తాం. మనం బాధపడం. దీన్ని భాగత్యాగ లక్షణం అంటారు. అంటే కొన్ని అంశాలని పక్కన పెట్టాలి, అవసరమైనటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.